అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు తన కృపగల బాహువును మనకు తోడుగా ఇచ్చి శాశ్వత కాలం మనం నడిపించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసేటటువంటి మహాపరిశుద్ధుడు దేవుడు మనలను కనుపాప వలె కాపాడుకుంటూ ఉన్నారు. లేకుంటే మన బ్రతుకు ఉన్న దినాలు ఒకటి కూడా మనం లెక్కపెట్టి ఉండలేము. ప్రియులారా, ఆయన తన గ్రంథంలో మన దినములన్నీ లిఖించిన మరో చోట ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ మనము కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశము. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ధర్మశాస్త్రంలో ప్రభు అందుకే చెప్పారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఒక విధమైనటువంటి ఆశ్చర్యకరమైన ఒక రకమైన ప్రేమను మనం చూద్దాము. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం నందు, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది అన్నారు. ఈ ప్రేమ ఎలాంటిదటండి? వింతైన ప్రేమ అన్నారు. ఈ వింతైన ప్రేమ ఎవరి పట్ల కలిగి ఉన్నారు అని చూసినట్లయితే మహారాజైన దావీదు గారు వర్ణిస్తూ ఉన్నారు. ఆనాడు సౌలు యొక్క కుమారుడైన యోనాతాను దావీదు గారి పట్ల వింతైన ప్రేమ కలవారుగా ఉన్నారు. ఆ ప్రేమను ఆయన వర్ణిస్తూ ఉన్నారు. ఇది ఆశ్చర్యము. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అంటూ ఉన్నారు. అంటే ఈ ప్రేమ స్త్రీల యొద్ద కూడా దొరకదు, అంత అధికమైనటువంటి ప్రేమ ఇది నాకు వింతను గొల్పించుచున్నటువంటిది అని చెప్పి ఆయన దాని గురించి వర్ణిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దావీదు గారు ఈ రీతిగా యోనాతాను చూపించినటువంటి ప్రేమను వర్ణిస్తూ ఉన్నారు. స్నేహితులారా, సర్వలోకనాథుడైనటువంటి ప్రభువారు మానవుని అంతరంగంలో ప్రేమను ఉంచారు గనుక ఈ ప్రేమను బట్టి మనము ఈ లోకంలో ప్రభువుకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. ప్రియులారా, అట్టి ప్రేమను బట్టి కన్న తండ్రి అయిన సౌలు ఆయన్ని సంహరించాలని చూసినప్పుడు, అనగా దావీదు గారిని సంహరించాలని చూసినప్పుడు యోనాతాను ఆయన్ని తప్పించారు. ప్రియులారా, ప్రతి విధమైనటువంటి సమయంలో కూడా యోనాతాను దావీదు పట్ల ఎంతో ప్రేమను చూపించిన వాడుగా ఉన్నారు, స్నేహాన్ని చూపించిన వారుగా ఉన్నారు. అన్నింట్లోనూ మరి ఎంతో గొప్ప ఆప్యాయత కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, అలాగనే నేటి కాలమందు సహోదరులమైన మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అభిమానము, గౌరవాన్ని కలిగి ఉందాం. ప్రభు కోరుకునేది ఇదే, ధర్మశాస్త్రం చెప్పేది కూడా ఇదే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ధర్మశాస్త్రం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ప్రేమ లేకపోతే వ్యర్థమే జీవితం అంటూ ఉన్నారు. విశ్వాసం కూడా వ్యర్థమే ప్రేమ లేకపోతే అంటూ ఉన్నారు. ప్రియులారా, సర్వలోకనాథుడైనటువంటి ప్రభువారు మనలో కూడా ప్రేమను ఉంచారు. మనము మన పొరుగువారిని, సహోదరులను మనము ప్రేమిస్తూ జాలిగల మనస్సు కలిగి ముందుకు సాగిపోదాం. ఇట్టి ప్రేమ లోకమంతా ప్రతి ప్రాణిలోనూ ప్రభు ఉంచారు గనుక తన కృపచేత మనలను కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి జీవించమని చెబుతున్నారు గనుక అట్టి ధన్యతలు ప్రభు మనకు, మన బిడ్డలకు ప్రసాదిస్తూ తన కృపావడిలో మనలను ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణప్రియుడైన ప్రభువా, యేసుక్రీస్తుగా నీవు లోకానికి వచ్చి ప్రాణము పోవునంతగా మమ్మలను ప్రేమించావు. ఎంతటి ప్రేమ అంటే ప్రభువా, నీ ప్రాణం ఎంత గొప్పదో నీ ప్రేమ అంత గొప్పది. నా ప్రభువా, నీ ప్రాణం ఎంత గొప్పదో నీవు ప్రేమించిన మేము అంత గొప్పవారమని మాకు విలువనిచ్చావు తండ్రి, స్తోత్రాలు. అట్టి విలువైన ప్రేమను పోగొట్టుకొనక నిరంతరము చేపట్టుకుని ఫలించు భాగ్యము లోకమందున్న బిడ్డలకు మాకు ప్రసాదించుమని యేసునామమును స్తుతించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.